Okay friends, today we are going to discuss about polio. ఓకే పోలియో అంటే ఏంటిది? నార్మల్గా మనకి ఆర్ఎన్ఏ వైరసెస్ ఆర్ఎన్ఏ వైరసెస్లో మోస్ట్లీ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ వైరసెస్ ఉంటాయి ఆర్ మోస్ట్ కామన్ దాన్ డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ వైరస్. డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ వైరస్ ఎగ్జాంపుల్ రూటా వైరస్. ఓకే, రియో వైరస్, రూటా వైరస్. నో కమింగ్ టు ఎస్ఎస్ఆర్ఎన్ఏ. ఎస్ఎస్ఆర్ఎన్ఏ దాంట్లో మనకి పాజిటివ్ స్ట్రెంత్స్, నెగిటివ్ స్ట్రెంత్స్ ఉంటాయి అండ్ ఇట్ విల్ హ్యావ్ డీ బ్రాంచింగ్ అంటే క్రాస్ క్రాస్ క్రాస్డ్ కూడా ఉంటాయి. ఓకే, నా కమింగ్ టు ఈ పాజిటివ్ సెన్స్ ఎస్ఎస్ఆర్ అనేలో పాజిటివ్ సెన్స్ ఎస్ఎస్ఆర్ అనేది మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి పికోర్నా వైరస్లో we will have 6 types of viruses: PHC and RE. Okay, P for polio virus, this is the topic of interest, and H for hepatitis A, and C for Coxsackie virus, R for rhinovirus, and E for echovirus. ఓకే, దీంట్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ దట్ ఆల్టర్నేటివ్స్. ఇప్పుడు పోలియో, కాక్సాకీ వైరస్ అండ్ ఎకోవైరస్. పోలియో, కాక్సాకీ వైరస్ అండ్ ఎకోవైరస్, all these three are enteroviruses. Okay, all these three are enteroviruses. Enteroviruses అంటే ఫీకో ఓరల్ ట్రాన్స్మిషన్ వల్ల స్ప్రెడ్డింగ్ అనేది జరుగుతుంది. దానివల్ల ఓరల్లో ఎక్కడ ఓరో ఫ్యారింగ్స్లో, అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ విల్ గో ఇన్ టు స్మాల్ ఇంటెస్టైన్, ఓరోఫారింగ్స్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్, lymphoid tissue. Okay, lymphoid tissue is affected. Lymphoid tissue in the oral and small intestine is affected. Then from there it will enter the bloodstream, and from there it will enter into the CNS లో it causes a meninges ని ఇన్ఫెక్షన్ చేస్తుంది, and also it involves a spinal cord. Okay, spinal cord లో anterior horn of spinal cord, and meninges లో it causes acute viral meningitis. So these are the two important manifestations of the enteroviruses of picorna virus. Okay, ఇది నార్మల్గా ట్రాన్స్మిషన్, ఫీకోరల్ ట్రాన్స్మిషన్ ఫస్ట్ ఇంపార్టెంట్ టు రిమెంబర్. నెక్స్ట్ ఓరల్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ lymphoid tissue, this is the second thing to remember. And CNS లో it involves meninges and spinal cord. Polio most commonly involves the anterior horn of the spinal cord. అంటే this is the anterior horns. Unilateral anterior horns of the spinal cord is involved, and ఇక్కడ meningitis cause చేస్తుంది. So now we are going to learn about first ఒకసారి పికోర్నా వైరస్ గురించి చూద్దాం. పికోర్నా వైరస్ is పాజిటివ్ సెన్స్ ఎస్ఎస్ ఆర్ఎన్ఏ వైరస్. ఇక్కడ ఎన్వలప్ అనేది ఉండదు, దేర్ ఇస్ నో ఎన్వలప్, అండ్ ఇక్కడ పాజిటివ్ సెన్స్ ఎస్ఎస్ఆర్ఎన్ఏ అండ్ ఇట్ ఈస్ లీనియర్. ఓకే, లీనియర్, అండ్ వెన్ ఇట్ అండర్గోస్ ట్రాన్స్లేషన్ చేస్తే ఇట్ విల్ ప్రొడ్యూసెస్ వన్ లార్జ్ పాలిపెప్టైడ్. ట్రాన్స్లేషన్ చేస్తే మనకి పాలిపెప్టైడ్, దట్ ఈస్ ప్రోటీన్ ప్రొడ్యూస్ అవుతుంది బై యాక్షన్ ఆఫ్ వైరల్ ప్రోటీయేస్. మనకి ఫైనల్లీ ఫంక్షనల్ వైరల్ ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఫంక్షనల్ వైరల్ ప్రోటీన్ విచ్ ఇన్ఫెక్ట్స్ ఫర్దర్. ఓకే, సో positive sense ssRNA which is linear without envelope undergoes translation to produce one large polypeptide. దాని మీద వైరల్ ప్రోటీన్స్ అని యాడ్ చేయడం వల్ల మనకి ఫంక్షనల్ వైరల్ ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దేర్ ఫోర్ ఇట్ ఇన్ఫెక్ట్స్ ద ఫర్దర్. నౌ కమింగ్ టు పోలియో వైరస్ అనేది ఇట్ ఇన్ఫెక్ట్స్ మెనింజెస్ ఒకటి అండ్ స్పైనల్ కార్డ్లో యాంటీరియర్ హార్న్ సెల్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్, అండ్ మెనింజెస్లో ఇట్ కాజెస్ అక్యూట్ వైరల్ మెనింజైటిస్. అక్యూట్ వైరల్ మెనింజైటిస్ అంటే ఫస్ట్ నార్మల్ ఫీచర్స్: ఫీవర్, headache, and neck stiffness. These are the features of meningitis. Now coming to what are the CSF findings. As it is viral కాబట్టి everything will be normal. అంటే glucose content of the CSF is normal, and color is clear. Protein content is slightly high. And cells are mostly lymphocytes, that is increase WBC, and it can be isolated.
ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది? నార్మల్గా ఓరోఫారింగ్స్ నుంచి వెళ్తుంది అండ్ త్రూ జిఐటి త్రూ పాస్ అవుతాయి కాబట్టి, స్మాల్ ఇంటెస్టైన్ నుంచి పాస్ అవుతాయి కాబట్టి ఫస్ట్ ఓరోఫారింగ్స్ అంటే థ్రోట్ స్వాబ్. ఓకే, థ్రోట్ స్వాబ్ తోటి ఐసోలేషన్ చేసుకోవచ్చు. అండ్ త్రూ స్మాల్ ఇంటెస్టైన్ వెళ్తాయి కాబట్టి ఇన్ ఫీకల్ మ్యాటర్ ఆర్ స్టూల్లో ఆల్సో వీ కెన్ ఫైండ్ పోలియో. సో దీస్ ఆర్ ద సైట్స్ వేర్ వీ క్యాన్ ఫైండ్ ద పోలియో వైరస్ అండ్ బై అక్యూట్ వైరల్ మెనింజైటిస్. నౌ కమింగ్ టు వాట్ ఇస్ ద స్పైనల్ కార్డ్ లీజన్స్. ఇది ఇక్కడ యాంటీరియర్ హార్న్ సెల్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్. దిస్ ఇస్ ద యాంటీరియర్ హార్న్ సెల్. ఇక్కడ నుంచి మనకి లోవర్ మోటార్ న్యూరాన్స్ అనేది ఒరిజినేట్ అవుతుంది. సో లోవర్ మోటార్ న్యూరాన్స్ అనేది ఇంజురీ ఆఫ్ ద లోవర్ మోటార్ న్యూరాన్స్ ఇంజురీ అయ్యేసరికి దీస్ కాజెస్ టోన్ మొత్తం తగ్గిపోతుంది, పవర్ మొత్తం తగ్గిపోతుంది. ఓకే, దీస్ లీడ్ టు అట్రోఫీ, fasciculations and decrease mass of the muscle and decrease reflexes. So reflexes, mass, atrophy, tone, power, everything is decreased due to lower motor nerve injury. And if it involves a respiratory muscles కనుక ఇన్వాల్వ్ అయితే this leads to respiratory failure కూడా అవుతుంది. So these are the associations with the anterior horn cell degeneration with polio virus. Okay, so coming to treatment. నార్మల్గా ఇక్కడ పోలియోకి వి విల్ యూస్ వ్యాక్సిన్, పోలియో వ్యాక్సిన్. మనకి పోలియో వ్యాక్సిన్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి పోలియో సేబిన్ వ్యాక్సిన్, ఇంకోటి పోలియో సాల్క్ వ్యాక్సిన్. ఓకే, ఇక్కడ కే ఉంది కదా, వీ కెన్ రిమెంబర్ బై దిస్ 3. కే ఫర్ కిల్డ్ వ్యాక్సిన్ ఆర్ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ అని చెప్పేసి అంటారు. సాబిన్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ దిస్ ఈస్ లైవ్ అటెన్యువేటెడ్ వ్యాక్సిన్ అంటారు. ఓకే, నౌ కమింగ్ టు రూట్ ఆఫ్ యాక్షన్ ఎట్లంటే ఇట్ ఈస్ టేకెన్ త్రూ ఓరల్ రూట్ అండ్ సాల్క్ వ్యాక్సిన్ ఇస్ టేకెన్ పెరెంట్రల్ రూట్. నార్మల్గా యాక్షన్ ఏంటిది ఒకసారి చూసుకుందాం. లైవ్ అటెన్యువేటెడ్ వ్యాక్సిన్ అంటే మైక్రో ఆర్గానిజం రెండర్డ్ నాన్ ప్యాథోజెనిక్. లైవ్ అటెన్యువేటెడ్ అంటే నాన్ pathogenic organisms but retains the capacity of transient growth capacity అనేది ఉంది, బట్ దీస్ ఆర్ నాట్ pathogenic. అంటే దాని ఫీచర్స్ ఏం రావు. అంటే డస్ నాట్ కాజ్ anterior horn cell degeneration, it does not cause gastroenteritis or it does not cause acute viral meningitis, but it has ability to grow. Okay, ability to grow when inoculated into the host. అయితే వాట్ ఆర్ ద యూజెస్? పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? పాజిటివ్స్ ఏంటిదంటే ఇట్ ఇండ్యూసెస్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అండ్ హ్యూమరల్ ఇమ్యూనిటీ హెచ్ఎంఐ అండ్ సిఎంఐ అండ్ ఇండ్యూసెస్ స్ట్రాంగ్ లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ. బట్ ఓన్లీ ద సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే విరులెన్స్ ఫ్యాక్టర్ ఉండొచ్చు. ఓకే, రివర్ట్ బ్యాక్ టు విరులెంట్ ఫామ్ ఇస్ ద సైడ్ ఎఫెక్ట్. అండ్ ఇది ప్రెగ్నెన్సీలో కానీ అండ్ ఇమ్యూనోడెఫిషియన్సీ లో ఇమ్యూనిటీ పేషెంట్స్ వాళ్ళు తీసుకోవద్దు. దీస్ ఆర్ ద కాంట్రా ఇండికేషన్స్, దీస్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్. ఇట్ మే టర్న్ ఇంటూ విరులెంట్ ఫామ్. పాజిటివ్స్ ఏంటంటే ఇట్ కాజెస్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, హ్యూమరల్ ఇమ్యూనిటీ అండ్ లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ. నౌ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అబౌట్ కిల్డ్ ఆర్ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ అంటే ద ప్యాథోజన్ ఇస్ ఇన్యాక్టివేటెడ్ బై హీటింగ్ ఆర్ కెమికల్స్ తోటి ద ప్యాథోజన్ ఇస్ కిల్డ్. సో బట్ వీ మెయింటైన్ చేస్తాం, యాంటీజెనిసిటీ మెయింటైన్ చేస్తాం. యాంటీజెన్స్ అంటే సర్ఫేస్ యాంటీజెన్స్ ఏదైతే ఉంటుందో దాని మీద ఎపిటోప్ ఈస్ మెయింటైన్డ్. హియర్ వి మెయింటైన్ ద ఎపిటోప్. ప్యాథోజన్ is inactivated by heating or chemicals, maintaining a epitope structure on the surface antigens, which is important for immune response. Okay, they are immunogenic. ఇమ్యూన్ రెస్పాన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది బికాస్ ప్రజెన్స్ ఆఫ్ ఎపిటోప్ ఆన్ ద యాంటీజెన్. ఓకే, దీంట్లో నార్మల్లీ లైవ్ అటెన్యువేటెడ్ వ్యాక్సిన్ బోత్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అండ్ హ్యూమరల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, బట్ ఇన్ కిల్డ్ వ్యాక్సిన్ ఇట్ మీడియేట్స్ ఓన్లీ హ్యూమరల్ రెస్పాన్స్, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అనేది లేదు. ఓకే, సో వాట్ ఆర్ ద పాజిటివ్స్ అండ్ వాట్ ఆర్ ద నెగిటివ్స్ ఆఫ్ కిల్డ్ వ్యాక్సిన్ అండ్ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్? ఇదేంటిది? ఇట్ ఈస్ సేఫర్ దాన్ లైవ్ అటెన్యువేటెడ్ వ్యాక్సిన్. ఎందుకంటే విరులెన్స్ ఫామ్ మళ్ళీ రాలేదు. బట్ వాట్ ఆర్ ద నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇక్కడ హ్యూమరల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ మాత్రమే ఉంది, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అనేది లేదు. సో వీకర్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ రెస్పాన్స్
and it mainly induces a humoral response. So మనకి ఇక్కడ ఏం ప్రాబ్లం? We need booster doses. Booster doses is needed for inactivated vaccine or killed vaccine. So these are the examples, and this is called as a polio vaccine, Sabin vaccine and Salk vaccine. Salk vaccine లో K ఉండడం వల్ల we can identify it as killed vaccine or inactivated vaccine. So these are the manifestations of the polio, that is anterior horn cell degeneration causing poliomyelitis. Poliomyelitis and polio virus is also causes a meningitis, acute viral meningitis, leading to these are the CSF features, most important to remember. Okay, identified by throat swab and fecal stool identification, and it is rendered active by viral protease, which is making into functional protein from the large polypeptide protein, which is produced by translation from the positive sense ssRNA, which is linear and having a no envelope. Okay, so this is about polio. Thank you for your patience listening.